అది అతని దగ్గర మానవత్వ విలువలు ఉన్నాయి. ఎంత పెద్ద పోస్ట్ చేసినా కూడా ప్రభుత్వ డబ్బు రూపాయి ముట్టుకునేవాడు కాదు. అవినీతి పరిపాలన లేకుండా తన మనుషులు తిన్నా కూడా ఈ అవినీతి సొమ్ము దీని గడ్డి తిన రాదనేవాడు. అతని దగ్గర విలువలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఉన్నాయి, కానీ ఉన్నాయి. తర్వాత పార్టీని అందిపుచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎప్పుడు డబ్బులతో ఇంత రాజకీయాలు లేవు టీడీపీతో. కానీ ఈరోజు రాష్ట్రంలో డబ్బు లేని రాజకీయం చేయలేము, డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనే భావన 50 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ వల్ల రాలా. జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో వచ్చేసి ఏది చేసినా డబ్బుతోనే, ఏ రాజకీయం చేసినా వ్యాపారాలు అభివృద్ధి, తన మనుషులు అభివృద్ధి చేసుకోవాలా, ఆర్థికంగా బలపడాలా, అయ్యే డబ్బులు తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టాలా, డబ్బు ఎక్కువ ఉంటే ఎంత రాజకీయం చేయగలుగుతాం, ఈ భావనలన్నీ వచ్చినాయి ఎన్టీ రామారావు తర్వాతే. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాలా. చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నేర్చుకున్నారు. ఆయన డిగ్రీ చేశాడు, వీళ్ళు పీజీలు చేశారు.